హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శౌర్యకు టెస్టులు చేసి కార్తీక్కి గుడ్ న్యూస్ చెప్పిన డాక్టర్ హారిక, నిజం తెలుసుకున్న శివనారాయణ, కాంచన. మరి ఇదంతా ఎలా జరగబోతుందో వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో అయితే చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం లేదు. జరగబోయే కథని ముందుగానే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద కూడా క్లిక్ చేసేస్తే వెంటనే నోటిఫికేషన్ అయితే మీకు వచ్చేస్తుందండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అసలు ఇప్పుడు దీపకి అబోషన్ చేయడం తప్ప మరో దారి ఏదైనా ఉందా లేదా అని ఆలోచిస్తూ ఉంటుంది డాక్టర్ హారిక. అయితే నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించాను. దీప తప్ప సుమిత్ర గారికి కావలసిన వాళ్ళు ఇంకెవరూ ఉన్నట్టుగా కూడా అసలు దశరథ్ గారు చెప్పలేదు. దశరథ్ గారికి దీప తన కూతురే అన్న విషయం తెలుసు కాబట్టి అసలు దశరథ్ గారు వేరే రకంగా ఏదైనా ఉంటే ఖచ్చితంగా చెప్పేవారు కదా. తోడపుట్టిన వాళ్ళు, అలాగే తనని కన్నవాళ్ళు, తనకి బ్లడ్ రిలేషన్ అంటూ ఎవరూ లేరని అర్థమవుతుంది. మరింకా ఇప్పుడు నా చేతులతో నేను దీప కడుపులో బిడ్డని చంపేయాల్సిందేనా? డాక్టర్గా నేను ఇంత ఆలోచించాల్సిన అవసరం లేదు. కాకపోతే దీప కార్తీక్కి మరింత కనెక్ట్ అయిపోయాను. వాళ్ళ ఎమోషనల్ని నేను కూడా ఎమోషనల్గా తీసుకుంటున్నాను. వాళ్ళ పరిస్థితి చూసి బాధేస్తుంది. అందుకే ఇంతగా ఆలోచించాల్సి వస్తుంది అని చెప్పేసి ఆలోచించుకుంటూ ఉంటుంది డాక్టర్ హారిక. అయితే ఇలా హారిక ఆలోచించుకుంటూ ఉండగానే హారికకి ఒక ఫోన్ అయితే వస్తుంది. అలా వచ్చేసరికి తన ఫ్రెండ్, తను కూడా ఇక అమెరికాలో చాలా పెద్ద డాక్టర్ అనమాట. తను కాల్ చేస్తుంది డాక్టర్ హారికకి. అలా కాల్ చేసేసరికి ఏంటి ఎలా ఉన్నావు అన్నట్టుగా డల్గా మాట్లాడుతుంది. ఏం లేదే, ఇలా నేను ఒక సిచ్యువేషన్లో పడ్డానని హారిక చెప్తుంది. ఏంటది అని చెప్పి అనేసరికి సుమిత్ర గురించి, దీప గురించి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇప్పుడు బోన్ మ్యారో ఇక దీప ఇవ్వాల్సిందే. పాపం దీపకి పిల్లలు పుట్టే అవకాశం కూడా లేదు. అసలు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉంది. మనం డాక్టర్సం కాబట్టి పేషెంట్స్ పరిస్థితి చూసి జాలి పడకూడదు. మనకి తెలుసు, మన వృత్తి అలాంటిది. ఇక కానీ నాకెందుకో మనసుకి చాలా బాధ అనిపిస్తుంది. అసలు మళ్ళీ పిల్లలు పుట్టారంటే కార్తీక్ చాలా ఎమోషనల్ అయ్యారు. కానీ ఇప్పుడు నేనేం చేయగలను? నా చేతుల్లో లేనిది నేనేం, అసలు తనకంటూ బ్లడ్ రిలేషన్ ఎవరూ లేరా అని చెప్పి అంటూ ఉండగానే దీపకి ఫస్ట్ బేబీ నేనా అని చెప్పి అడుగుతూ ఉండగానే కాదు కాదు, దీపకి మరో బేబీ ఉంది. ఆల్రెడీ దీపకి ముందే ఒక పాప కూడా ఉందని తెలిసింది. ఏంటి? మరి ఇంత పెద్ద అవకాశాన్ని పెట్టుకుని ఇంకా ఆలోచించడం ఏంటి? నాకు అర్థం కాలేదు. ఏంటి హారిక, ఇప్పటి వరకు నీకు ఆ థాట్ ఎందుకు రాలేదు? అవును కదా, డాక్టర్గా ఇంతవరకు మాత్రమే ఆలోచించాను. దీప కూతురు అంటే సుమిత్ర గారి మనవరాలే కదా. మరి సుమిత్రకి అలాగే దీప కూతురికి బోన్ మ్యారో మ్యాచ్ అవుతుంది కదా. ఖచ్చితంగా కదా హారిక. అలా ట్రై చేస్తే అప్పుడు ఇక దీపకు ఎలాంటి బాధ ఉండదు కదా. కాకపోతే తను కూడా చిన్న బేబీ కాబట్టి బాగా చంటి పిల్ల అయితే కాదు, అలానే పెద్దది కాదు. పాపం ఆపరేషన్ అంటే కొంచెం కష్టమవుతుంది. నువ్వు డాక్టర్గా తనకి ఎలాంటి పెయిన్ తెలియకుండా తనకి ఆపరేషన్ చేసి వాళ్ళ అమ్మమ్మని కాపాడే ఛాన్స్ ఉంది. ముందు తన బ్లడ్ రిపోర్ట్స్ మ్యాచ్ అవుతాయి లేవో ఒకసారి టెస్ట్ చేయని చెప్పేసి స్నేహితురాలు సలహా ఇస్తుంది. ఎప్పుడైతే స్నేహితురాలు తనకి సలహా ఇస్తుందో దాంతో వెంటనే కార్తీక్కి కాల్ చేసి శౌర్యం తీసుకుని రమ్మని చెప్తుంది. శౌర్యం తీసుకొచ్చేసరికి వెంటనే టెస్టులు చేస్తూ ఉంటుంది. డాక్టర్ ఏం జరుగుతుందో నాకు ఏం అర్థం కావడం లేదు, శౌర్యకి టెస్టులు ఎందుకు చేస్తున్నారు, ఏదైనా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి అడుగుతుండగానే మీరేం కంగారు పడకండి కార్తీక్ గారు, మీకు వెంటనే నేను రిజల్ట్ కూడా చెప్పేస్తాను, అసలు నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉండగానే టెస్టులు చేస్తుంది. వెంటనే రిపోర్ట్స్ కూడా వచ్చేసేలా స్పాట్లో డాక్టర్ చేతిలో ఏదైనా ఉంటుంది కదా, వాళ్ళు వెంటనే రిపోర్ట్స్ వచ్చేలా చేయడంతో ఇక మీకు గుడ్ న్యూస్ అండి. గుడ్ న్యూసా? నాకేం అర్థం కావడం లేదు డాక్టర్. శౌర్య సుమిత్ర గారి మనవరాలే కదా? అవును, దీప కూతురే కాబట్టి మా అత్తకి మనవరాలే కదా. మరి ఇంకేంటయ్యా, ఇంత ప్రాబ్లం సాల్వ్ అవడానికి మన చేతిలో ఉండి మనకి ఎందుకు ఈ ఆలోచన రాలేదు ఇంతకాలం? ఇప్పుడు వచ్చింది ఈ ఆలోచన. అది పైగా నా ఫ్రెండ్ డాక్టర్ ఒక ఆవిడ ఫోన్ చేస్తే నాకు ఈ ఆలోచన తట్టింది. ఆవిడే చెప్పింది
ఇలా చేస్తే బాగుంటుందని శౌర్య రిపోర్ట్స్ అలా సుమిత్ర గారి రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి. ఇక శౌర్య బోన్ మ్యారో ఇవ్వచ్చు. శౌర్య శౌర్య చిన్నపిల్ల కదా డాక్టర్, తను ఇబ్బంది పడుతుందేమో. అయ్యో, డాక్టర్గా నేను తనకి ఎలాంటి పెయిన్ తెలియకుండా తనకి ఆపరేషన్ అనేది నేను చేస్తాను. తనకి ఆల్రెడీ హార్ట్ ఆపరేషన్ అయిందన్న విషయం కూడా తెలుసు. తనకి ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఖచ్చితంగా తనకి నేను హెల్ప్ చేస్తాను. తన విషయంలో ఎలాంటి పెయిన్కి గురవకుండా నేను తనని కాపాడుతానని చెప్పేసి ఇక బోన్ మ్యారో ఇవ్వడానికి శౌర్య కరెక్టు. దీప కడుపులో బిడ్డని చంపుకోని అవసరం లేదు, 2 ప్రాణాలని బ్రతికించుకుని ఈ పాపని ప్రాణంలా మీరు చూసుకోవచ్చు అని చెప్పేసరికి నిజంగా గుడ్ న్యూస్ చెప్పారు డాక్టర్. శౌర్య ఇస్తుందంటే కొంచెం తను పెయిన్ ఫీల్ అవుతుందేమో అని బాధగా ఉన్నా ఇదైతే చాలా పెద్ద గుడ్ న్యూస్. దీప కూడా హ్యాపీగా ఫీల్ అవుతుందని దీపక్ కూడా ఈ విషయం చెప్పేసరికి శౌర్య విషయంలో కాస్త బాధపడినా ఇక శౌర్యని దగ్గరుండి చూసుకుంటాను, అంతా బాగా ఉంటుంది. ఇక బావకిచ్చిన మాట అత్తకిచ్చిన మాటని కూడా నేను తప్పనవసరం లేదని చెప్పేసి ఇంక తన తల్లిని కాపాడుకోవడానికి ఇక మనవరాలే ముందుకు వచ్చిందని చెప్పని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. శౌర్యని ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. శౌర్యకు టెస్ట్లన్నీ అయిపోయాక శౌర్యకి చాక్లెట్స్ ఇస్తామని అవి ఇస్తామని శౌర్యకి ఏం కాదు అని డాక్టర్ చెప్పడం ఇలా ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. అలాగే సుమిత్రని కూడా ఆసుపత్రిలో జాయిన్ చేసేస్తారు. కానీ అసలు ఈ మధ్యలో ఏం జరుగుతుంది, అసలు ఇదంతా ఏంటి, రిపోర్ట్స్ మ్యాచ్ అయ్యాయి, నన్నెవరూ ఆసుపత్రికి రమ్మంటలేదు, కనీసం నేను కదా ఇక్కడ అసలు బోన్ మ్యారో ఇవ్వాల్సింది, మ్యాచ్ అవని నా రిపోర్ట్స్ అని చెప్పారు కదా, మరి అలాంటిది నా విషయంలో ఎవరు ఏం పట్టించుకోవడం లేదు, అసలు ఏం జరిగిందని చెప్పి నిలదీసేసరికి అంతా లాస్ట్లో తెలుస్తుందని చెప్తారు తప్ప ఎవరు కూడా విషయం అయితే చెప్పరు. ఇక అందరూ కూడా అసలు ఏం జరుగుతుందో అర్థం కానీ అయోమయం పరిస్థితి. ఇక్కడ దశరథ కూడా తన మనవరాలే తన అమ్మమ్మని కాపాడబోతుందన్న విషయం తెలిసి హ్యాపీగా ఫీల్ అవుతాడు. దానికి పెయిన్ వస్తుందని చెప్పి కాస్త సాడ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇదిలా జరుగుతుంది. సుమిత్ర ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన తర్వాత తనకి బోన్ మ్యారో ఇవ్వబోయేది ఎవరని చెప్పి టెన్షన్గా ఇక ఎదురు చూస్తూ ఉంటారు. జోష్న పారిజాతం ఇద్దరు కూడా వీళ్ళు ఎదురు చూస్తూ ఉన్న సమయంలోనే అక్కడే ఊహించని మలుపైతే తిరుగుతుంది. శౌర్యని తీసుకొస్తారు. శౌర్యని ఆసుపత్రిలో జాయిన్ చేసి శౌర్యని ఆపరేషన్ థియేటర్కి అయితే తీసుకువెళ్తారు. అలా తీసుకువెళ్ళేసరికి చాలా పెద్ద షాక్ ఎదురైపోతుంది అక్కడ శివనారాయణకి, కాంచనకి. ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పి అడిగేసరికి ఇక డాక్టర్ అయితే జరిగిన విషయం మొత్తం చెప్తుంది. ఇక్కడ దశరథకి చెప్తూ ఉండగా అయోమయంలో పడ్డ శివనారాయణ డాక్టర్ ద్వారాగా మొత్తం నిజం తెలుసుకుంటాడు. దీప ఆ ఇంటి వారసురాలని, సుమిత్రని కాపాడింది శౌర్యని, దీప తన కడుపులో బిడ్డని త్యాగం చేసి మరి సుమిత్రని కాపాడుకోవాలి అనుకుందని, ఈ నిజాలన్నీ కూడా ఇప్పుడు ఇక నిజమైతే తెలిసిపోతుంది కాంచనకి, శివనారాయణకి. ఈ నిజం తెలిసిపోవడంతో ఇక వాళ్ళు చాలా షాక్ అయిపోతారు. ఇంత అన్యాయం తన కుటుంబంలో తన మనవరాలికి జరిగిందని తెలుసుకుని శివనారాయణ షాక్ అయిపోయి ఉండిపోతాడు. ఇక ఎప్పుడైతే నిజం బయటపడిపోతుందో జోష్న పారిజాతానికి ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. తన ముని మనవరాలు తన కోడల్ని కాపాడింది అని తెలుసుకుని ఇక ఎమోషనల్ అవుతూ ముందు ముని మనవరాలు చూసుకోవడానికి ఇక ఆపరేషన్ రూమ్లోకి అయితే వెళతాడు. అలా ముందు ముని మనవరాల్ని చూసుకుంటూ ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే ఇక వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో వీళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది. ఇలా వీళ్ళు షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతారు. అసలు విషయం బయట పడిపోయిందని తెలిసి ఇక మీకు నెక్స్ట్ భజన ఉందిలే అని చెప్పేసి ఒక పక్క కార్తిక్ చెప్తాడు. ఇక నెక్స్ట్ మీ పని నాన్న చూసుకుంటారు, ఇక నేనైతే నాన్నకేం చెప్పనవసరం లేదు అని చెప్పేసి దశరథ కూడా వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. ఇలా వాళ్ళకు పెద్ద షాక్ అయితే ఎదురవబోతుంది. ఖచ్చితంగా ఇలా అయితే జరిగిపోతుంది. మరి ఇలానే జరగాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.